హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆ రాత్రి 60వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం మొత్తం నిద్రపోవడంతో నిద్ర పట్టక రాకేష్ కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రణయ. దిగులుగా వచ్చిన రాకేష్ని చూస్తూ, ఏమైంది అంత కంగారుగా ఉన్నారు అందరూ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏమీ లేదు, ఏదో అమ్మకు సాకేత్కి చిన్న గొడవ, బయటికి వెళ్ళిపోయాడు వాడు, వెళ్ళి తీసుకువచ్చాను అంతే అని అన్నాడు రాకేష్. ఏంటా గొడవ అంది ప్రణయ. అదేమీ పెద్ద విషయం కాదులే అన్నాడు రాకేష్. ఈ మధ్య చాలా ముభావంగా ఉంటున్నాడు సాకేత్ అని చెప్తుంటే వింటున్నావా నువ్వు? ముందు తన సమస్య ఏంటో కనుక్కొని పరిష్కరించు, అప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏవీ రావు అంది ప్రణయ. తమ్ముడు తన గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో తెలియక అంత ప్రేమ చూపిస్తుంది. ప్రణయలాగే సాకేత్ కూడా ఆలోచించి ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు రాకేష్. నేను చూసుకుంటాలే ప్రణయ, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు అన్నాడు రాకేష్. సీతమ్మ ప్రణయను దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. 2 నెలలు గడిచిపోయాయి. ప్రణయ కడుపులో కదలికలు మొదలయ్యాయి. ఆ పసి పాదాల కదలికలను ఆస్వాదిస్తున్న ప్రణయ, చిట్టి తల్లి, నిన్ను నేను వద్దనుకున్నాను. నాన్నే కనుక లేకపోయి ఉంటే పిచ్చి దానిలా నిన్ను దూరం చేసుకునేదాన్ని కదా. ఎంత పిచ్చి పని చేయబోయాను. నాన్న నాతో ఉండడం నా అదృష్టం కనుకే నువ్వు కూడా నాతో ఉన్నావు అని కడుపులో పాపతో మాట్లాడుతూ ఉండేది ప్రణయ. రెండు నెలలు గడిచిపోయినా కూడా సాకేత్లో ఎలాంటి మార్పు రాలేదు. తల్లి దగ్గర అవ్వాలని చూసినా దూరంగా వెళ్ళేవాడు. ఎప్పుడూ ముభావంగా ఉంటూ వచ్చాడు సాకేత్. ఇంకొక 1 నెల రోజులు గడిచిపోయాయి. ప్రణయకు 6 నెలలు పూర్తి అయ్యాయి. ఆ రోజు సీతమ్మ రామయ్య దంపతుల పెళ్లి రోజు కావడంతో ఇంట్లో పండగ హడావిడి నెలకొంది. అత్తామామల పెళ్లి రోజుని వైభవంగా జరిపించాలని ప్రణయ హడావిడి చేస్తూ ఉంటే, వచ్చే సంవత్సరం నా మనమరాలితో కలిసి షష్ఠి పూర్తి జరుపుకుంటాము, అప్పుడు మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకుందువు, కానీ ఇప్పుడు ఎక్కువగా శ్రమ తీసుకోకమ్మా అంటూ ప్రణయను వారించింది సీతమ్మ. ఇక ఏమీ మాట్లాడలేకపోయింది ప్రణయ. రాకేష్ కూడా సీతమ్మ మాటకి వంత పాడడంతో ఆ రోజు ఉదయం తమ పెళ్లి రోజు సందర్భంగా గుడికి వెళ్ళడానికి బయలుదేరారు సీతమ్మ రామయ్య తమ కారులో సంతోషంగా. గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణించారు రామయ్య, సీతమ్మ, ఇంకా కారులో ఉన్న డ్రైవర్ కూడా. తను లేకపోతే ప్రణయ ఇబ్బంది పడుతోంది అని తను టిఫిన్ చేశాక వెళ్ళింది సీతమ్మ. వచ్చాక మధ్యాహ్నంకి వంట చేస్తానని కూడా చెప్పింది. ప్రణయకు వడ్డించే అవకాశం ఏ ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు సీతమ్మ. తొమ్మిది గంటలకు బయటికి వెళ్ళిన సీతమ్మ వాళ్ళు ఇంకా రాకపోవడంతో 11 గంటలు అవుతుంది. ఏదైనా తింటారా అమ్మా అంటూ వచ్చింది రేవతి ప్రణయ దగ్గరికి. అదేంటి, అత్తయ్య ఇంకా రాలేదా? ఈ పాటికి రావాలి కదా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అంది ప్రణయ. లేదు, రాలేదు, వచ్చి మళ్ళీ మీకు భోజనం వండుతారు. ఏదో ఒకటి చెప్పండి, మీకు ఇష్టమైనది నేనే వండి పెడతాను, ఆవిడ వచ్చి ఎప్పుడు వండుతారు అని అంది రేవతి. చెప్పడానికి ఏమీ ఇబ్బంది లేదు రేవతి, కానీ అత్తయ్య అసలు ఒప్పుకోరు కదా. పర్వాలేదు, ఇంకాసేపు చూద్దాం. ఫోన్ చేశాను అనుకో, చిన్నపిల్లల్లా చూడకుండా ఉండలేకపోతున్నా అని ఏడిపిస్తారు నన్ను అంది ప్రణయ. నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది రేవతి.
రాకేష్ వాళ్ళు కూడా ఇంట్లో లేరు. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు. మాటి మాటికి గది నుండి బయటికి వచ్చి సీతమ్మ వాళ్ళు వచ్చారేమో అని చూస్తూ ఉంది ప్రణయ. 11:30 అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంత సమయం ఉండదు. ముఖ్యంగా తను గర్భవతి అని తెలిసినప్పటి నుండి వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కూడా. అలాంటిది గుడికని వెళ్ళి ఇంతసేపు ఉన్నారంటే ఎందుకో ప్రణయకు కొంచెం భయంగా అనిపించింది. ఇక ఆగలేక సీతమ్మకి ఫోన్ చేసింది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో రామయ్యకి ఫోన్ చేసింది. అది కూడా స్విచ్ ఆఫ్ కావడంతో డ్రైవర్ నెంబర్కి ఫోన్ చేసింది. అది కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. గుండె జల్లుమంది ప్రణయకు. ఏదో తెలియని కంగారు. వెంటనే రాకేష్కి ఫోన్ చేసింది. ప్రణయ గొంతులోని భయాన్ని గమనించిన రాకేష్ ఏమైంది అంటూ అడిగాడు. విషయం చెప్పింది ప్రణయ. దానికి ఎందుకు భయపడడం? ఏదైనా దూరంగా ఉండే గుడికి వెళ్ళుంటారు. అక్కడ సిగ్నల్ ఉండి ఉండదు. నువ్వేమీ కంగారు పడకు, నేను కనుక్కుంటాను అని అన్నాడు రాకేష్. ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా, అందరూ స్విచ్ ఆఫ్ చేశారంటే అని అనుకొని ఆలోచిస్తూ ఉండగానే తన ఫోన్ మోగింది. అది ఆ టౌన్ ఎస్ఐ నుండి. ఫోన్లో అతను చెప్పిన విషయం విని భరించడం రాకేష్ వల్ల కాలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన సాకేత్ అన్నను అలా చూసి విషయం ఏంటని అడిగాడు. చెప్పలేక అలాగే కూలిపోయాడు రాకేష్. రాకేష్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని మాట్లాడాడు సాకేత్. ఇక అతని పరిస్థితి కూడా అంతే ఉంది. విషయం వెంటనే ప్రణయకు చెప్పలేదు రాకేష్. ప్రణయ ఫోన్ చేసినా కట్ చేస్తూ ఉన్నాడు. రేవతి బలవంతం మీద మధ్యాహ్నం కాస్త తిన్నాను అనిపించింది ప్రణయ. కానీ తనలో మాత్రం ఏదో తెలియని బెంగ. అందరూ ఇంటికి వచ్చే వరకు తన మనసు కుదుట పడేలాగా లేదు. హాల్లోనే కూర్చొని గుమ్మం వైపుకు చూస్తూ ఉంది ప్రణయ. అంబులెన్స్ చప్పుడు తమ ఇంటిని చేరుతూ ఉండడంతో గుండెల్లో దడ పెరిగిపోయింది ప్రణయకి. ముందు నుంచి తన మనస్సు కీడు శంకిస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగానే అంబులెన్స్ నుండి అత్తామామల శవాలను దింపారు. విషాద వదనాలతో రాకేష్ ఇంకా సాకేత్ కూడా వారి వెనకే ఇంటికి చేరుకున్నారు. ప్రణయ వారిద్దరి పడి చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంది. రాకేష్ పరిస్థితి కూడా అంతే ఉంది. అక్కడ ఎవరిని ఎవరు ఓదార్చాలో అర్థం కావడం లేదు. ముగ్గురి పరిస్థితి ఒకేలాగా ఉంది. విషయం తెలుసుకున్న రాజీవ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ప్రణయ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకొని జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపించారు. తల్లిదండ్రులను కోల్పోయింది రాకేషా లేదంటే ప్రణయనా అర్థం కానట్లుగా ఉంది వారిద్దరి పరిస్థితి. వారిద్దరికీ ఓదార్పు రాజీవ్ అయ్యాడు. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.